ఈ రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి గజాన్ని సర్వే చేసి ఏ రైతైతే సాగులో ఉన్నాడో సాగులో ఉన్న రైతుకి మ్యాప్తో భూదారు కార్డును ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు తెలియజేస్తున్నాము. ఇది ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. మధుర నియోజకవర్గంలో ములుగుమాడులో సర్వే చేసి ఈ వేదిక మీదనే పైలట్ ప్రాజెక్టు కింద చేసిన రెవెన్యూ గ్రామంలో సుమారు 476 మందికి భూదారు కార్డులు మ్యాపులతో సహా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా మీకు భూదారు ఇవ్వటం జరుగుతుంది. రైతు ఆశీర్వాద సభకి విచ్చేసినటువంటి లక్షలాది మంది రైతన్న సోదరీమణులకి, ఈ ఆశీర్వాదం పొందటానికి విచ్చేసినటువంటి ప్రజాప్రభుత్వ అధినేత గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, ఆర్థిక శాఖ మాత్యులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమత్వం, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది రైతాంగానికి, నిన్ననే మీరు చూశారు, పోయినసారి మొట్టమొదటిసారిగా ఆయన భద్రాచలం వచ్చినప్పుడు అయ్యా ఈ సీతారామ మెయిన్ కెనాల్ వరకు తవ్వి పంపులు మోటార్లు బిగించి వదిలేశారు. చిన్న కెనాల్ తవ్వితే మాకు నాగార్జున సాగర్ ఆయకట్టు 1.5 ఎకరాలు పండుద్ది అని చెప్పి అడగంగానే ఆమోదించినటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు గోదావరి జలాలు వైరా ప్రాజెక్టులోకి వచ్చి తద్వారా వైరా నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గ పంటలు పండించేదానికి అవకాశం వచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు నెల 15 రోజుల్లో సత్తుపల్లి ట్రంక్ ద్వారా, అది కూడా టన్నెల్ కాళ్ళు ఆమోదించకపోతే ముఖ్యమంత్రి గారి ఆమోదంతో టన్నెల్ పూర్తి చేసి ఇరిగేషన్ మంత్రి గారి యొక్క సహకారంతో పూర్తి చేశాం. రేపు ఆగస్టు 15 కల్లా సత్తుపల్లి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు పంపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆకాంక్ష రైతుని రాజులుగా చూడాలని, గౌరవించాలని మా అందరి ఆశ, ఆకాంక్ష. అందుకే మహిళల్ని మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన వడ్డీ లేని రుణాల్ని గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల్ని తుంగలో తొక్కితే తిరిగి మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ అందరూ ఆలోచన చేసి మన మహిళల్ని మనం సంస్కరించుకొని, మన సంస్కారం, మనం మహిళల్ని మహాలక్ష్మిలాగా పూజిస్తాం, గౌరవిస్తాం. అటువంటి మహిళల్ని ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాల్ని, ఆ పథకాన్ని రాష్ట్రంలో మొదలు పెట్టాల్సిందే అని చెప్పటమే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి బ్యాంకుల ద్వారా లింకేజ్ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపడతామని చాలా స్పష్టంగా ప్రకటించడమే కాదు, కేవలం 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకి 67,000 కోట్ల రూపాయలని ఇప్పటికే వడ్డీ లేని రుణాల్ని బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకు అందించడం జరిగింది. ఈనాడు మేము హెలికాప్టర్లో పైనుంచి వస్తున్నప్పుడు కిందికి చూస్తే చీమల దండై, ఈనాడు ఉప్పెనగా మీరందరూ ఈ జగన్నాథపురం చింతకాని మండలం మధుర శాసనసభ నియోజకవర్గంలో ప్రజాపాలనను ఆశీర్వదించడానికి విచ్చేస్తుంటే నా గుండె పులకించిపోయింది.
రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే నా రాజకీయ ఎదుగుదలలో ఈ ఖమ్మం జిల్లా గుండె కాయలాగా పని చేసిందని ఆ గుండె ఈనాడు పులకించిందని నేను గర్వంగా మీతో పంచుకోదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాల రాక్షస పాలన, ఆనాడు నేరెళ్లలో దళితులను లారీల కింద ఇసుక మాఫియా తొక్కించినప్పుడు గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులను ఖమ్మం జిల్లాలో బేడీలు వేసినప్పుడు ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకులు పోరాడితే లాఠీలను తూటాలను పేలుస్తున్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడు హోదాలో నేను ఆనాడు పాదయాత్ర చేపట్టి తెలంగాణలో నలుమూలలు తిరిగినాం. సరిగ్గా జూలై మాసం 2023 నాడు ఖమ్మం పట్టణంలో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. ఆనాడు ఆదిలాబాదులో మొదలైన మిత్రులు బట్టి విక్రమార్క గారి పర్యటన ఖమ్మం జిల్లాలో ముగింపు సందర్భంగా మిత్రుడు మీ అభిమాన నాయకుడు సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టడానికి కంకణం కట్టుకొని ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో ఆనాడు సమావేశాన్ని ఏర్పాటు చేసి మన అభిమాన నాయకుడు కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించినప్పుడు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై కమ్మేసి ఆనాడు బీఆర్ఎస్ను బందబెట్టిన మాంతు జూలై మాసం 2023 సరిగ్గా 36 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదే జూలై మాసం 2026 నాడు చింతకాని మండలంలో మళ్ళీ ఆశీర్వాద సభ పెడితే వేలాదిగా మీరు ఉప్పెనై కమ్మేసి బీఆర్ఎస్ను మలక ఎత్తనీయము. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అనే పదము నిషేధించబడ్డది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ విషపు మొక్కను మళ్ళీ మొలకెత్తనీయమని ఈనాడు ఒట్టేయడానికి విచ్చేసిన మా ఖమ్మం రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఈ సభ ఆషామాషి సభ కాదు. ఈ సభ పరిపాలనకు సంబంధించిన సభనే కాదు, భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏ దిశగా ఏ వైపున రాబోయే శాసనసభ ఎన్నికల్లో తీర్పు ఇయ్యబోతున్నారో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగదీసుకోవడం, వాళ్ళు అనుకున్న సీట్లు పెంచాలన్న బిల్లును రాబోయే పార్లమెంటులో ఎట్లయినా సరే బెదిరించైనా అదిరించైనా లొంగ తీసుకొనైనా బిల్లు ఆమోదింపు చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చెక్ ఇప్పుడు అందజేస్తారు. 3504 కోట్లు ఒక్క సీజన్లో 3504 కోట్ల చెక్ ఇవ్వటం అనే సాగు చేస్తూ మోకా మీద ఉండే వారికి ములుగుమాడు మండలం, ఎరుపాలెం మండలం ములుగుమాడు రైతులు
బత్తుల మంగమ్మ, జల్లేపల్లి లక్ష్మణరావు అన్ని సౌలభ్యాలు సౌకర్యాలు చేకూరుస్తున్న ప్రజా పాలనా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు, మీ ఆశీర్వాదాలు.